ఫ్రెండ్స్, ఈరోజైతే క్యాప్సికమ్ కర్రీ చేసుకుందాం. మనం లంచ్లోకి అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. దీని ప్రయోజనాలు కూడా నేను చెప్తాను. మధ్యలో వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ ఒక బగోనీలో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఇప్పుడు దాంట్లోకి పల్లీల పొడి వేస్తాను. ఆ పల్లీలను వేయించుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి అందులో పల్లీలు వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసుకొని అవి వేగిన దాకా దూరగా కలుపుతూ ఉండాలన్నమాట. అంటే పల్లీల పైన ఇట్లా బ్లాక్గా డార్క్స్ పడాలన్నమాట. పడితే మనకు పల్లీలు వేగినట్టు. ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఫాస్ట్గా పెడితే మాడిపోతాయి. చిన్న మంట మీద ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టినాక చల్లార్చినాక మనం మిక్సీలో వేసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ క్యాప్సికమ్ను ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా వాటర్ ఉంటాయి. ఆ వాటర్ పోయిందాక వేయించుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అవి త్వరగా మగ్గాలి అంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, అవి మగ్గిన తర్వాత లైట్ లెమన్ లాగా కలర్ వస్తుంది. లైట్ కలర్లోకి మారుతాయి అన్నమాట. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను నేను. వేసుకొని మగ్గనివ్వాలి. మంచిగా పచ్చి వాసన పోయిందాకా మగ్గనివ్వాలి వీటిని. అప్పుడే మన కర్రీ అనేది చాలా రుచికరంగా అవుతుంది. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయింది చూడండి అప్పటికి ఇప్పటికి. మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇలా వేసుకొని ఉల్లిపాయల్ని మనం కట్ చేసుకొని పెట్టుకున్నాము, వాటిని వేసుకోవాలి ఆయిల్లోకి. ఇలా వేసుకోవాలి. అందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను నేను. మంచిగా అన్నిటినీ కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయల్లో, ఎందుకంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అన్నమాట. దాంట్లో క్యాప్సికమ్ ముక్కల్ని కూడా మనం వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఆయిల్లో మగ్గనివ్వాలి వాటిని. క్యాప్సికంలో మనకు రోగనిరోధక శక్తిని పెంచేటివి ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి హెల్త్కి చాలా మంచిదన్నమాట. దీనివల్ల డయాబెటీస్ను కూడా నివారిస్తుంది. ఇది క్యాప్సికంలో ఫైబర్ కంటెంట్లు అధికంగా ఉంటాయి. దీనివల్ల మనకు జీర్ణశక్తి పెరుగుతుంది. గుండెకు కూడా మేలు చేస్తుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇది చాలా తినడం మంచిది. ఇలా నేను ఇంతకుముందు పల్లీల పొడిని యాడ్ చేసేసుకొని తర్వాత కొద్దిగా సాల్ట్ తక్కువ పడ్డదండి, మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కారం వేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు అయినాక ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుందండి చూడండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి. క్యాప్సికమ్ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.